బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన పదవికి రాజీనామా చేశారు. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, ఇతర ప్రొటెస్టులు ఏవైతే ఉన్నాయో, అంటే నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి మొదలైన ఉద్యమం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు తలొగ్గు అని చెప్పేసి డిమాండ్ చేసిన నేపథ్యంలో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం తలొచ్చింది అన్న వాదనలు అయితే వస్తూ ఉన్నాయి. నిజంగా కేంద్ర ప్రభుత్వం తలొంచిందా? ఈ యొక్క ఉద్యమంలో ఎవరు గెలిచారు? మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ముందు, ఎవరైతే ఆ సీజేపీ కావచ్చు వాళ్ళ డిమాండ్ల ముందు తలొంచింది. గెలుపు మాత్రం సీజేపీ పార్టీ, అంటే కాక్రోచ్ జనతా పార్టీ, ఆ నిరుద్యోగులే అని చెప్పేసి చాలా స్పష్టమైనట్టు కొంతమంది సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నారు. మీరు చెప్పండి, గెలుపు ఎవరిది? అసలుకి ఈ అంశం గురించి మీరు ఏమంటారు? అసలు నిరుద్యోగులు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఇది నీటి పరీక్షకు సంబంధించినప్పుడు నిరుద్యోగులు ఎక్కడి నుంచి వచ్చారు? నాకు అర్థం కాలే మీ పాయింట్. ఇప్పుడు నీట్ పరీక్షలో జరిగిన అవకతవకల వల్ల కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి వాళ్ళ కోసం కదా ఈ ఉద్యమం. అంటే వాళ్ళకి మద్దతు కూడా తెలిపారు నిరుద్యోగులు అని చెప్పి. నిరుద్యోగులే తెలిపారా? అసలు నిజంగా నీటి పరీక్షలో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చారా? చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? నిజంగా వచ్చిన వాళ్ళందరూ విద్యార్థులేనా? సిబిఎస్ఈ పేరు చెప్పడం రాని వాళ్ళు కూడా ఉన్నారు, తినడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారని విన్నాం, మనం చూసాము, వీడియోలు కూడా చూసాం మనం. కాబట్టి ఇది ఒక వేదికగా చేసుకుని రకరకాల వాళ్ళు అక్కడికి వచ్చి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు అక్కడ మాట్లాడటం జరిగింది, ప్లకార్డ్స్ పట్టుకోవటం జరిగింది, బూతులు ప్లే చేయటం జరిగింది. అంటే ప్లకార్డ్స్లో మోదీని బూతులు తిట్టడం జరిగింది, రాముడిని బూతులు తిట్టడం జరిగింది. తర్వాత జిహాదులు వచ్చాయి, పాకిస్తాన్ జెండాలు వచ్చాయి, వాట్ నాట్. నేను అడిగేది ఏంటంటే, ఒక నీటికి సంబంధించి మీరు ఉద్యమం చేసేటప్పుడు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? వాళ్ళ ప్రమేయం లేకుండా కొంతమంది శక్తులు చొరబడ్డాయని చెప్పి చూస్తూ ఉన్నారు. ప్రమేయం మీకు లేకుండా ఎలా ఉంటుందండి? అంటే ఇప్పుడు గుంపులో ఎలా ఉంటుందంటే, కొంతమంది ప్రత్యేకంగా కొంతమంది వచ్చి చేరి వాళ్ళని బద్నాం చేయడానికి చేశారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతారు. బద్నాం ఎందుకు చేయాలి? అసలు మీకు ముందు ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? 26 రోజులు మీరు ఇష్టానికి మీరు అభిజిత్ దీప్కే రోజు 5 స్టార్ హోటల్లో తినేవాడని తెలుస్తుంది. వాళ్ళ ఫుడ్కే బోల్డ్ డబ్బులు ఖర్చు అయ్యాయండి. ఎక్కడి నుంచి వచ్చాయి మీకు? మీరు నిరుద్యోగులు అన్నారు, నిరుద్యోగులు అంటే డబ్బులు ఉండవుగా. సో వీళ్ళందరికీ ఎవరు ఫండింగ్ ఇచ్చారు? అంటే బిర్యానీలే తిని ఉద్యమాలు చేస్తారా? ఉద్యమాలు చేసే వాళ్ళు అసలు ఎలా చేస్తారు మామూలుగా? గతంలో మనకు తెలిసిన ఉద్యమాల్లో ఎవరు ఫండింగ్ చేయలేదు. ఎవరికి వాళ్ళు ఆ రోజు తిన్నారో తినలేదో ఉద్యమం అనేదే ముఖ్యంగా చూశారు. కానీ 26 రోజులు మీరు నిరాటంకంగా చేశారంటే మీకు ఫుడ్ వచ్చింది, తర్వాత సీసాలు వచ్చాయి, మీరు హ్యాపీగా తాగారని తెలుస్తుంది, డాన్సులు చేశారు, రీల్స్ చేసుకున్నారు. ఏంటిది? ఇదా ఉద్యమం? ఇప్పుడు ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోటి సమస్యకి పరిష్కారం రాలేదు. ఇక్కడ మోదీ తలొగ్గినట్టు కాదు, ఇప్పుడు మోదీ తలెత్తుకుని ఏం చేయాలో చేస్తారు. ఒక్కొక్కళ్ళది మొత్తం తీస్తే ఎవరేంటి, ఎవరి వెనకాల ఎవరున్నారు, ఇది నిజంగా నీటి కోసమే చేశారా? నీటి కోసమే చేస్తే ఇక్కడ మీరు మాట్లాడాల్సింది నీట్ పరీక్షలో ఫెయిల్ అయ్యి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి మాట్లాడించాల్సింది మీరు చేశారా? అసలు వాళ్ళ సమస్య ఏంటి? నిజంగా నీట్లో ఫెయిల్ అయిన పిల్లలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల చేసుకున్నారా? వాళ్ళు ఫెయిల్ అయినందువల్ల చేసుకున్నారా? సీట్ రానందువల్ల చేసుకున్నారా? అసలు వాళ్ళ బాధ ఏంటి? వాళ్ళకి ఎంత పేరెంట్స్ టెన్షన్ పెట్టి ఉంటారు? వాళ్ళు అంటే తల్లిదండ్రుల పరువు కోసం పిల్లలు చచ్చిపోయారా? ఇవన్నీ కూడా మాట్లాడించాల్సింది. నేను అనేది, మీరు ఉద్యమం చేయడం తప్ప నేను అంటలే, ఒక ధర్నా చేయడం తప్పు కాదు, కానీ చేసిన విధానం బాగాలేదన్నాను అంతే. మీరు నిజంగా మనసు పెట్టి వాళ్ళ కోసం పోరాటం చేశారనుకోండి, మీరు అల్టిమేట్గా ఏం కోరుకుంటారు? అసలు ఈ నీటికి శిక్షణ ఇచ్చిన సంస్థలను మీరు ప్రశ్నించారా? ఈ పేపర్లు అమ్ముకున్న వాళ్ళని పిలిచి మీరు నడి రోడ్డు మీద ఉరితీయమని అడిగారా? డబ్బులకి పేపర్లు అమ్ముకున్నారు కదా, సో అమ్ముకున్న వాళ్ళది కదా తప్పు. దానికి ధర్మేంద్ర ప్రధాన్ ఏం చేస్తాడు? అసలు అడుగుతున్నా. గతంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్నిసార్లు పేపర్ లీకేజీలు జరిగాయి మనందరికీ తెలుసు. ఉత్తరాఖండ్లో ఎన్ని జరిగాయి, తెలంగాణలో ఎన్ని జరిగాయి, బీఆర్ఎస్ ఏం చేసింది? మీరు మొత్తం లిస్టు తీశారంటే నా దగ్గర లిస్ట్ అంతా ఉంది. ఎవరు రాజీనామా చేశారు? ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి చేశారు విద్యాశాఖ మంత్రిగా. ఇదే కేటీఆర్ నేను ఎందుకు చేయాలని అడిగిన వాడు ఇవాళ ఎందుకు ధర్నా చౌక్కి వెళ్ళాడు? ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని అడిగాడు ఆయన? ఒకసారి ఆయన పాత వీడియోలన్నీ చూడండి, వాట్ హీ సెడ్ అనేది.
కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినందువల్ల లాభం లేదు, నష్టం లేదు అని నా ఉద్దేశం అయితే. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి వెర్షన్లో ఎవరు గెలుపొందినట్టు? అంటే ఇక్కడ గెలిపోవటంలు కాదండి కావాల్సింది, న్యాయం జరిగిందా లేదా కావాలి. ఎవడు గెలిస్తే ఏంటి? ఇప్పుడు అభిజిత్ దీప్కే గెలిస్తే నీట్ పరీక్షల్లో చచ్చిపోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చేస్తారా? ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళందరూ తిరిగి వస్తారా? నాకు చెప్పండి. అప్పుడు అభిజిత్ దీప్కే గెలిచాడని నేను ఒప్పుకుంటా. ఓకే. ఇప్పుడు ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, మీరు రాజీనామా చేయించారు, ఓకే. చేసినందువల్ల వాళ్ళందరూ తిరిగి వస్తారా? తిరిగి రాకపోయినా వీళ్ళ ప్రతిపాదనకి ప్రభుత్వం తలొచ్చింది అన్న సంకేతాలు అయితే ప్రజల్లోకి వెళ్తున్నాయి కదా. ఏం దేనికండి? ఏం ప్రతిపాదన చేశారు మీరు? మీరు ఏం అడిగారు? వాళ్ళ కుటుంబాలకు ₹1 ఎందుకు ఇవ్వాలండి? ఇప్పుడు అందులో ఉన్నవాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఉన్నవాళ్ళ పిల్లలు చచ్చిపోతే నిజంగా వాళ్ళు నీటి పరీక్షలో ఫెయిల్ అయినందువల్ల చచ్చిపోయారు, అదే నేను అడుగుతున్నా. ఆ కారణాలు తెలియాలిగా. మీరు పెద్దానికి కోటి అనేది ఎందుకు ఒక స్టాండర్డ్గా పెట్టేస్తున్నారు? ₹1 అంటే మాటలా? నేను అడుగుతున్నది అది. ఇప్పుడు మీరు ఇవాళ డిమాండ్స్ పెట్టారండి, మేము వంచగలం, మేము ఎవరినైనా దింపగలం, అది కాదు కావాల్సింది. కావాల్సింది ఏంటి? అసలు గ్రాస్ రూట్ లెవెల్లో తప్పు ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, దాన్ని ఎట్లా నివారించాలి, దాని గురించి ఒక అభిజిత్ దీప్కే కానీ ఇంకెవరైనా మాట్లాడారా? ఈవెన్ వాంగ్చుక్ మాట్లాడారా? ఇప్పుడు వాంగ్చుక్కే ఎదురు తిరిగారుగా వీళ్ళు. ఏమన్నారు? మీరు ప్యాకేజ్ తీసుకుని దీక్ష విరమించారన్నారు. 26 రోజులు ఆయన నిరాహార దీక్ష చేస్తే అది ఆయన తెచ్చుకున్న పేరు. అర్థమైందా మీకు? ఇవాళ వాంగ్చుక్ బాధపడుతున్నాడు, సిగ్గుపడుతున్నాడు. వీళ్ళ కోసమా నేను చేశానని అన్నారా వాళ్ళు? ఆయన ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చాడా? కాబట్టి ఇవాళ గెలుపోటములు కాదు కావాల్సింది. ఈ నీట్ పరీక్షలో జరిగినట్టుగా భవిష్యత్తులో ఏ ఒక్క ఎగ్జామ్కి కూడా లీకేజీలు రాకూడదు, పేపర్లు అమ్ముకోకూడదు. ఎవడ అమ్ముకున్నా మీరు నడి రోడ్డు మీద ఉరి తీయండి, ఆ చట్టం తీసుకురండి, అప్పుడు విద్యార్థులు గెలిచినట్టు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.